యేసుక్రీస్తు వారి దివ్యనామమునకు స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. మన దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడబోతుండగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. చాలామందికి మాట్లాడుతున్న దేవుడు అంటే ఎప్పుడైనా మాట్లాడతాడులే, దేవుడు ఉన్నాడు కదా, ఆయన మాట ఎప్పుడైనా వినొచ్చని వారి మాటలు వీరి మాటలు వింటూ దేవుని మాటను నిర్లక్ష్యపరిచే అనుభవంలో కొద్దిమంది ఉండిపోతున్నారు. దేవుడి ప్రేమను అర్థం చేసుకోలేక దేవుడి కృపను అనుభవించలేని వారు ఉన్నారు. దేవుని కృపను అనుభవించకపోవడానికి కారణం దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోవడం, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను అనుభవించకపోవడానికి కారణం ఆ ఆశీర్వాదాలను నమ్మకపోవడం, ఆ ఆశీర్వాదాల మీద ఆధారపడకపోవడం. దేవుని యొక్క సన్నిధానముకు వచ్చి ఎన్ని మార్లు దేవుని మాటలు విన్నా, నీవు ఎంత భక్తి చేసినా ఆ విన్న మాటను అనుసరించకపోవడాన్ని బట్టి ఆటంకాలు ఆపదలు అనుభవిస్తున్నావు. విన్న మాటలను అనుసరించిన ఎడల ఆటంకాలు లయమైపోతాయి, ఆపదలన్నీ ఎగిరిపోతాయి, ఆశీర్వాదాలను అనుభవిస్తావు, అద్భుతాలను ప్రతినిత్యం పొందుకుంటావు. ఇట్టి అనుభవంలోనికి నడిపించాలనే ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడైతే నీవెవరిని నమ్ముతున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరు ఎన్నోసార్లు చెప్తూ ఇది చిన్న మాట అనుకుంటారు. ఒక వ్యక్తి జీవితం మారాలి అన్నా, ఒక కుటుంబంలోని పరిస్థితి చక్కబడాలి అన్నా ఆశ్రయించవలసింది ఎవరిని? ఆధారపడవలసింది ఎవరి మీద? ఎవరిని నమ్మాలి, ఎవరిని అనుసరించాలి అన్నది ఈ సమయంలో దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. 118వ కీర్తన 8-9 వచనాలను చదువుదాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలమ్మా. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. మేలు నీ జీవితంలో జరగకపోవడానికి కారణం నీవు ఆశ్రయించవలసిన దేవుణ్ణి కాక లోకాన్ని, మనుష్యులను ఆశ్రయించి మేలు పొందక కీడునే అనుభవిస్తున్నావు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించినప్పటికీ యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. మేలు మేలు మేలు. మేలు చేయువాడు, మంచి చేయువాడు, మహోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయించాలని తెలిసినప్పటికీ, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగినప్పటికీ, దేవుని ప్రేమను తెలుసుకున్నప్పటికీ, నీవు నిజముగా ఈ మాటలు వింటున్న ఈ సమయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? దేవుని మీదనే ఆధారపడుతున్నావా? దేవుని వైపే చూడగలుగుతున్నావా? మనుషులను ఆశ్రయిస్తున్నావా? నిన్ను నీవు ఈ రాత్రి పరీక్షించుకోవాలి. నీ జీవితంలో మేలు లేదు అంటే దేవుణ్ణి ఆశ్రయించటము లేదని సూటిగా 118వ కీర్తన 8-9 వచనాలలో మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి మేలు ఉందా నీ జీవితంలో? కీడు ఉందా నీ జీవితంలో? ఈ మేలు లేకపోవడానికి కారణమేంటి? కీడు నీవు అనుభవించడానికి కారణమేంటి? ఈ రాత్రి నీవు అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఒక పని దొరకగానే, ఒక చిన్న ఆధారం దొరకగానే, ఒక చిన్న ఆసరా దొరకగానే ఇక మమ్మలను మించిన వారు లేదని ఆ పొందుకున్న చిన్న పనిని బట్టో, ఆ పొందుకున్న చిన్నపాటి సహాయాన్ని బట్టో, దాన్ని బట్టి అతిశయిస్తూ, దాన్నే ఆధారము చేసుకొని, దాని మీదనే ఆధారపడి మేలు లేదు మేలు లేదనుకుని నీవు జీవిస్తూ నిన్ను నీవు నిందించుకుంటూ ఉంటున్నావేమో. ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రిగా నీ జీవితంలో
ఉండిపోవాలి. మన దేవుని దినచర్య ఏంటి అంటే ఆయన ప్రతిరోజు అనుదినము అద్భుతములు చేయువాడు. మరి ప్రతి నిత్యము అద్భుతములు చేయు దేవుణ్ణి ఆశ్రయించక, మరి దేవాది దేవుని మీద ఆధారపడక ప్రార్థిస్తావు. కరెక్టే, ప్రార్థించినది పొందుకునే వరకు ప్రభు పాదాలు విడవకూడదు. ప్రార్థిస్తారు కొంతమంది, ప్రార్థించిన వెంటనే జరగలేదు అంటే భక్తిని వదిలేస్తారు, దేవుణ్ణి వదిలేస్తారు, డిసైడ్ చేస్తారు ఇది జరగదు, ఇది కుదరదు, నాకు ముందే తెలుసు అంటే ఆ మాట పలికే నీకు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు, యేసు రక్తంలో కడగబడిన నీవు, యేసుక్రీస్తు ప్రాణం పెట్టి కొనబడిన నీవు దేవుని కంటే నీకు తెలుసా? ఒకవైపు ప్రార్థన, నమ్మకముగా ప్రార్థిస్తావు, కానీ ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు ఉంచి ఉన్నాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి మాట. ప్రతి విశ్వాసి జ్ఞాపకం ఉంచుకోవలసిన మాట. నీ జీవితంలో ఈ మాటను జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించే అనుభవంలో నీవు ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటావు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్త నోట పలికించెను. ఆమేన్. అన్నింటికీ కుదురుబాటు సమయము, కుదురుబాటు కాలము ఉంది అని ఆది ఆరంభము నుండి దేవుడు పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తున్నాడు. నీవు అనుకున్నది పొందుకోలేదని, నీవు కోరుకున్నది దొరకలేదని ఆ వెంటనే ఒక మాట పలికేస్తారు, అది జరగదు, అది కుదరదు, నాకు ముందే తెలుసు. నీవు ఈ మాట అంటున్నావంటే నీవు దైవాత్మతో నింపబడి లేవని, దేవుని ఆశ్రయించిన అనుభవములో లేవని, నీ యొక్క ఉన్నటువంటి తెలివిని అది ఒక అతిశయముగా తీసుకొని అది జరగదు, ఇది జరగదని డిసైడ్ చేసుకుంటూ నిన్ను నీవు దిగజారిపోయే అనుభవంలో ఉండిపోతున్నావు. ఆ అనుభవం నుండి ఈ రాత్రి ఒక అద్భుతమైన అనుభవంలోనికి నీవు రావాలి అంటే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21వ వచనంలో సెలవిచ్చినట్టుగా నా దేవుడు సెలవిస్తున్నాడు. అన్నింటికి ఒకదానికి కాదు, ఈ పనికి ఆ పనికి అనట్లేదు. మన జీవితంలో ఏది జరగాలి అన్నా, ఏది పొందుకోవాలి అన్నా ప్రతి దానికి కుదురుబాటు సమయము కలదు. ప్రసంగి గ్రంథాన్ని చదవండి, ఇంటికి వెళ్ళాక దాంట్లో ఉంటుంది, ప్రతి దానికి సమయము కలదు. ఏడ్చుటకు, నవ్వుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, విరగ్గొట్టుటకు ప్రతి దానికి సమయం కలదు, సమయము కలదు అంటున్నాడు. మరి దేవుడిచ్చే సమయానికి కాకుండా నీవు అనుకున్న ఇన్స్టెంట్గా పొందుకోలేక పోతున్నావని దేవాది దేవునికి దూరముగా గలిబిలిలో కలవరములో నీవు ఉంటున్నావేమో. ఈ రాత్రి 2 విషయాలను నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిగా నీ జీవితంలో ఉన్న కీడుకు, నీ జీవితంలో ఉన్నటువంటి అవమానానికి, నీ జీవితంలో ఉన్న ఆపదలకు కారణము, ఆపదలను ఆశీర్వాదముగా మార్చే ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ఆశ్రయించలేదని, మనుషులను నమ్మి, రాజులను ఆశ్రయించి, అధికారులను ఆశ్రయించి, ధనబలం, అది బలం, ఈ బలం, ఆ బలం ఉందని లోకస్తులను ఆశ్రయించి లోక రక్షకుడైన దేవుణ్ణి విడిచి ఉండటాన్ని బట్టి మాత్రమే నీ జీవితంలో మేలు లేదని గ్రహించి ఈ యొక్క సమయంలో ఈ యొక్క 118వ కీర్తన ద్వారా ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తానయ్యా, మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే నిన్ను ఆశ్రయించుటే ఉత్తమమని రుచి చూసి తెలుసుకొని ఎరిగి ఉన్నాను అని నీవు తీర్మానము చేసుకొని దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మేలే నీ జీవితంలో జరుగుతుంది, మేలే నీవు అనుభవిస్తావు, మేలే పొందుకుంటాం. కీడన్నది నీ దరిదాపులకు రాదు. కానీ అది కావాలి అంటే ఈ మేలు పొందుకునే వరకు నీవు గ్రహించవలసింది అన్నింటికీ కుదురుబాటు కాలములు కలవు. ప్రతి దానికి దేవుడు ఇస్తాడు. అయితే ఏ సమయంలో ఇస్తాడో ఆ సమయంలో ఇస్తాడు. ఏ సమయంలో ఇస్తే మనకు మేలో, ఏ టైంలో ఇస్తే మనకు మేలో
అదే టైంలో ఆ సమయంలో ఇచ్చే దేవుడు, మేలు చేయి దేవుడు. అబ్రహాము గురించి మనము ఎప్పుడు వింటూనే ఉన్నాం. అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట, ఇతను నా స్నేహితుడు. అబ్రహామును గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యం, ఇతడు నా స్నేహితుడు అన్నాడు. మరి అబ్రహాము కుటుంబంలో, అబ్రహాము జీవితంలో ఒక లోటు ఉంది. అది ఏంటి అంటే అతనికి బిడ్డలు లేరు. మరి బిడ్డలు లేరు, కానీ దేవాది దేవునితోనే గడుపుతున్నాడు, దేవునితో ముచ్చటిస్తున్నాడు, భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడు. నేను ఇంత భక్తి చేస్తున్నా, ఇంత దేవునితో సన్నిహితంగా ఉన్నా, నాకు బిడ్డలు లేరు అనుకుని తనను తాను నిందించుకోలేదు. కానీ అబ్రహాముతో దేవుడు సెలవిస్తున్నాడు, ఆకాశ నక్షత్రములను ఎంచలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి, అంత విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానంటే నువ్వేం చెప్పగలుగుతావు? ఇప్పుడు అందరి ముందు ఒక్క బిడ్డున్న వారసుని గొప్పగా నేను అందరిలో గొప్పగా చెప్పుకోగలను. ఎప్పుడు ఇస్తావని, వయసు అయిపోతుంది, నా యొక్క బలము తరిగిపోతుంది, ఇక ఎప్పుడయ్యా నీవు ఇస్తావు, ఇప్పుడే ఇవ్వు అని అడిగేటటువంటి అనుభవంలో ఉంటారు. కానీ దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఆలోచన ఏంటి అంటే ఒక్క బిడ్డనిచ్చి అబ్రహామును వదిలేయాలన్నది దేవుని ఆలోచన కాదు. అడుగుడి ఇయ్యబడు అన్నాడు. అడిగినప్పుడు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలులతో తృప్తిపరచు దేవుడు, మేలు చేస్తానని సెలవిచ్చిన దేవుడు. మనుషులు నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని నీవు గుర్తెరిగి అడిగినప్పుడు అబ్రహాముకు ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలనే దేవాది దేవుడు అబ్రహాముకు అంత ఆలస్యముగా దేవుడు దయచేశాడు. ఒక్క బిడ్డతో కాదు, ప్రపంచంలోని విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాము. ఎవరికైనా ఉందా ఈ మాట? మన దేవుడు మనకు తండ్రి అయితే, సృష్టికర్త అయిన దేవుడు తండ్రి, తర్వాత విశ్వాసి అయినటువంటి మనందరికీ విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. కానీ ఆ దినం అబ్రహాము కుటుంబంలో ఒక్క వారసుడు లేదు. తను అనుకుంటున్నాడు, ఇక నాకు వారసులు ఉండరేమో, నా దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ ఎలియాజరు బిడ్డలే వారసులుగా ఆస్తిని అనుభవిస్తారు అనుకునేటటువంటి పరిస్థితులు అక్కడున్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు వదిలేయలేదు అబ్రహామును. అబ్రహాము జీవితంలో అద్భుతము చేసిన దేవుడు, అబ్రహామును విశ్వాసులందరికీ తండ్రిగా చేసి అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు, ఆనాడు గొప్ప కార్యము చేసిన దేవుడు ఈనాడు నీ జీవితంలో చేయడా? చేస్తాడు. చేయుటకు ఆయన సిద్ధ మనస్కుడై ఉన్నాడు. దేవుడు ఇచ్చేలోపే నీ మనస్సు మార్చుకుంటున్నావు. దేవుడు ఇచ్చేలేపే నీ యొక్క పరిస్థితులను మార్చుకుంటున్నావు. దేవుడు నీకు సహాయం అందించేలోపే దేవుణ్ణి విడిచి, జీవజలపు ఊట అయిన దేవుణ్ణి విడిచి ఎండమావుల వైపు పరిగెడుతున్నావు. అందువలనే చాలామంది జీవితంలో మేలు ఉండటం లేదు, కలవరము, కన్నీరు మిగిలిపోతున్నాయి. ఈ రాత్రి నీ కలవరాలను దూరపరిచే కరుణామడైన దేవుని యొక్క సన్నిధానంలో ఈ మాటలు వింటున్న నీవు, అవును, నా జీవితంలో కుదురుబాటు సమయంలో, కుదురుబాటు టైంలో దేవుడు నాకు ఇస్తాడు, నా ప్రతి అవసరత అక్కరా తీరుస్తాడు, నాకు కావలసిన సమస్తాన్ని నా దేవుడు సమకూర్చి జరిగించి మేలే చేస్తాడని నీవు నమ్మి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం చూద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. భూజనులందరి ఎదుట వారి ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉంది. ఆమేన్. భూజనులందరి ఎదుట మన పేరు దేవునికి ఇష్టమైనట్టుగా, దేవుని ఘనతకు, దేవుని యొక్క స్తోత్రకారకులుగా, ఘనతాస్పదముగా ఉండే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చుటకు దేవుడు ఈ రాత్రి నీతో తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితంలో ఇట్టి కృప చూపిన దేవుడు ఈ రాత్రి అదే భక్తి విశ్వాసములో నీవుండి దేవుణ్ణి ఆశ్రయించగలిగినట్లయితే,
దేవుణ్ణి ఆశ్రయించిన నీవు తిరిగి నీ మనస్సు మార్చుకొని నీ ముఖము తిప్పుకొని దేవునికి దూరమై ఈ ఒక్క పని నేను చేసుకొని వస్తాను, ఈ ఒక్కటి అంటూ దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ఆశ్రయించినట్లయితే మేలు పొందుకోవు. ఏదైనా ప్రభువా, అది ఎలాంటి పరిస్థితి అయినా ప్రభా, కొన్నిసార్లు ఓపికతో ఓర్చుకోవలసి ఉంటుంది. కొన్నిసార్లు దేవుడిచ్చేటటువంటి కృప కొరకు కనిపెట్టుకొని ఉండవలసి వస్తుంది. అలా ఉండే టైంలో అనేకమైనటువంటి నిందలు మాటలు పడవలసి వస్తుంది. అయినా నీవు బాధపడని అవసరం లేదు. బైబిల్ గ్రంథం యెషయా గ్రంథంలో దేవుడు మనతో ఎన్నో మార్లు మాట్లాడాడు. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఆ మనిషి ఈ మనిషి నిందలు పెడుతూ దూషణ మాటలు మాట్లాడుతున్నారు, అందును బట్టి కార్యము చెయ్యి అని నీవు తొందరపడి నీ మనస్సును గలిబిలి చేసుకోకూడదు. కానీ మనుషులు పెట్టి నిందకు భయపడనయ్యా, వారి దూషణ మాటలకు దిగులు పడనయ్యా. నీవిచ్చేటటువంటి ఆశీర్వాదం పొందుకునే వరకు, నాకు కావలసిన ప్రతి అవసరత నీవు తీర్చే వరకు నీ వైపు మాత్రమే నేను చూస్తాను ప్రభా అని తీర్మానము చేసుకుంటే, నీ పేరు పెట్టి నిన్ను అసహించుకున్నారేమో, నీ పేరును బట్టి నిన్ను అవమానించారేమో, ఫలాని వ్యక్తి జీవితం ఇక మారదు, పతనమైంది, పాడైంది అన్నటువంటి పరిస్థితుల్లో నిన్ను నిందించారేమో, నీవు భయపడని అవసరమే లేదు. పాడైన జీవితాన్ని, పతనమైన జీవితాన్ని ఫలభరితమైన జీవితముగా మార్చే, పరిమళ వాసనగా మార్చే పరిశుద్ధుడైన దేవుడు సెలవిస్తున్న మాట. ఆయన ఆశ్రయించే అనుభవంలో నీవు ఉంటే, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనాన్ని మరొక్కసారి చదువుదాం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. ఆమేన్. మనము దేవునికి ఇష్టమైన పేరుగుంటాం. మరి ఇలా ఉండాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి స్తోత్రకారకులుగా ఉంటాం, ఘనతాస్పదముగా ఉంటాం. ఈ విలువైన ఆశీర్వాదాలు కావాలా? అయితే దేవుణ్ణి ఆశ్రయించు. దేవుణ్ణి ఆశ్రయించిన నీవు, తీర్మానము తీసుకున్న నీవు, అపవాది ఎంత ఆశ చూపించినా ఆశ్చర్యకుడైన దేవుణ్ణి విడిచి ఆ ఎండమాముల వెంట, ఆ ఆశల వెంట, వాటి వెంట పరిగెత్తకూడదు. ఎంత భయపెట్టినా ఆ భయానికి భయపడి, నిందలకు భయపడి, దూషణకు భయపడి దేవుణ్ణి విడిచి పరిగెత్తకూడదు. ఏ అనుభవమైనా తండ్రి నీ పాదాలు పట్టుకున్నా ప్రభా, నన్ను ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నా పేరును నువ్వు ఇష్టపడుతున్నావయ్యా. నన్ను నీవు ఇష్టపడి నీ స్తోత్రానికి కారకురాలిగా నన్ను ఉంచుకున్నావు, నీకు స్తోత్రమయ్యా. ఘనతాస్పదముగా నీవు ఉంచుతానన్నావు, నీకు స్తోత్రమని నీవు నమ్మి తీర్మానము చేసుకొని దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే సకల జనులందరి ఎదుట, భూజనులందరి ఎదుట దేవుని స్తోత్ర కారకులుగాను ఘనతాస్పదముగాను నీవు ఉంటావు. తీర్మానం చేసుకుంటావా? 118